గద్దింపును ప్రేమిస్తున్నారా? గద్దింపులు తృణీకరిస్తున్నారా? ఎన్నిసార్లు గద్దించినాను లోబడుకున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు తెలిపారు. మంచిది పిల్లరా, ఈ సమయం ముందు దేవుని వాక్యాన్ని మనం వినడానికి స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరి శాంతమ్మ గారు, వారికి ప్రభునామంలో వందనాలు తెలియపరుస్తున్నాం. మరి ఈ సమయంలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగనే మీ పక్షమున నిలవబడుకున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మశాత నింపి అభిషేకించి మరి ఈ వాక్యాన్ని వినబోతున్నటువంటి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. ఎంతమంది వాక్యం కొరకై ఎదురు చూస్తున్నారో ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేసి మమ్మల్ని అందరినీ మీరు ఆకడకు సిద్ధపరుచుకొని మా ద్వారా నశించిపోతున్న ఆత్మలు అనేక మంది పరలోక రాజ్యానికి సిద్ధపరుచుకోండి. ఈ వాక్యానికి స్పాన్సర్ చేసిన సహోదరి శాంతమ్మ గారిని దీవించి వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిదిరా, సమయం ముందు మనం గతంలో కూడా ఒక 5 భాగాలు ధ్యానం చేసుకున్నాం. ఘనతకు ముందు ఉండవలసింది అన్న అంశంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. గతంలో కూడా మరి 5 భాగాలు అందులో నుంచి మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మరి 6వ భాగాన్ని మనం ధ్యానం చేసుకొని ముందుకు కొనసాగుదాం. గతంలో 5వ భాగంలో మరి సామెతల గ్రంథము 13వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందుదురు, గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందుదురు అని మనం 5వ భాగంలో ధ్యానం చేసుకున్నాం కదా. అదే గద్దింపు గురించి 6వ భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం కదా. మరి ఆ గద్దింపు గురించి ఈ యొక్క 6వ భాగంలో కూడా మనం ధ్యానం చేసుకొని ముందుకు కొనసాగదాం కదా. మరి దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. అసలు దేవుడు ఎందుకు గద్దిస్తాడు కదా గమనించండి. ఒక వ్యక్తిని దేవుడు ఎందుకు గద్దిస్తాడు? ఒక కుటుంబాన్ని దేవుడు ఎందుకు గద్దిస్తాడు? ఒక సంఘాన్ని దేవుడు ఎందుకు గద్దిస్తాడు అని మనం ఆలోచన చేస్తాడు. తప్పు చేసినప్పుడు గద్దిస్తాడు కదా, తప్పు చేసినప్పుడు ఖండిస్తాడు కదా. గమనించండి. అయితే మనం మనసును పెట్టి లోబడాలి. ఆయన మనల్ని గద్దించినప్పుడు మనం మనసులో పెట్టుకొని దానికి లోబడాలి. ఈరోజు ఎంతమంది మరి దేవుడు గద్దించినప్పుడు మేము తప్పు చేసాం, పొరపాటు చేసాం, అందుకే దేవుడు మమ్మల్ని గద్దించాడు అని మనసులో పెట్టుకొని ఎంతమంది లోబడుతున్నారు ఆలోచించండి. సమయంలో అలా లోబడగలిగితే మన జీవితాల్లో గొప్ప కార్యాన్ని మనం చూస్తాం. మన కుటుంబాల్లో గొప్ప కార్యాన్ని మనం చూడగలం. మన యొక్క సంఘాల్లో గొప్ప కార్యాన్ని మనం చూడగలమని వాక్యము ద్వారా మనం తెలుసుకుంటున్నాం. గమనించండి. అందుకే ఈరోజు 6వ భాగంలో మొదటి పాయింట్గా మనం చూద్దాం. దానికి సంబంధించి మరొక లేఖన భాగాన్ని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి మనం చదువుకున్నాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. వివేకులను గద్దించిన ఎడల వారు జ్ఞానాభివృద్ధి నొందుదురు. మొదటి పాయింట్ గమనించండి. వివేకులను గద్దించిన ఎడల వారు జ్ఞానాభివృద్ధి పొందుతారని వాక్యం సెలవిస్తూ ఉంది. అవును కదా, అవివేకులను గద్దిస్తే తిరగబడతారు, అవివేకులను గద్దిస్తే అపార్థం చేసుకుంటారు, అవివేకులను గద్దిస్తే వారు లోబడరు. గమనించండి. వివేకులను గద్దించిన ఎడల వారు ఏం చేస్తారంటే జ్ఞానాభివృద్ధి నొందుతారని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను గద్దించినప్పుడు మరి నువ్వు లోబడుతున్నావా? దైవజనులు వాక్యము ద్వారా నిన్ను గద్దించినప్పుడు నువ్వు లోబడుతున్నావా? సంఘములో ఉన్నటువంటి సహోదరి సహోదరులు ఆత్మీయులు నిన్ను గద్దించినప్పుడు
నువ్వు లోబడుతున్నావా? అలా లోబడుతూ ఉన్నట్లయితే నువ్వు జ్ఞానాభివృద్ధి నొందుతావు, జ్ఞానములో అభివృద్ధి పరచబడతావని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఒకవేళ నీవు అవివేకంగా ఉంటే తిరుగుబాటు చేస్తావు, అవివేకంగా ఉంటే నీవు వ్యతిరేకిస్తావు, అవివేకంగా ఉంటే నువ్వు లోపడవు. వాక్యం సెలవిస్తుంది ఈ సమయంలో. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు పిల్లరా? ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని సరిచేసుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావు, నీ యొక్క సాక్ష్యాన్ని సరిచేసుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు అంటే పిల్లరా, గద్దించినప్పుడు జ్ఞానములో అభివృద్ధి పొందుతాం. దేవునికి మహిమ కలుగును గాక. మనం గుర్తించాలి. ఈ వాక్యంలో ఉన్న సారాంశం ఏంటంటే గమనించండి, గద్దించినప్పుడు, దేవుడు మనల్ని గద్దించినప్పుడు జ్ఞానంలో మనం అభివృద్ధి పరచబడతా వస్తాం. అవును, దేవుని గద్దింపు మనకి అవసరం. దేవుడు గద్దించినప్పుడు జ్ఞానం మనకు కలుగుతుంది. మా జ్ఞానం కలుగుటం మాత్రమే కాకుండా జ్ఞానం కలిగి మనం జీవిస్తూ వస్తాం. అంత మాత్రమే కాకుండా జ్ఞానంలో మనము అభివృద్ధి పరచబడతా వస్తాం. అలాంటప్పుడు దేవుడు మనల్ని ఏం చేయాలి? గద్దించాలి. గద్దింపుని మనం కోరుకోవాలి. ఇంకా నాలో ఏదైనా బలహీనతలుంటే గద్దించండి ప్రభువా, నాకు తెలియపరచండి ప్రభువా, నన్ను హెచ్చరించండి ప్రభువా, నా హృదయాన్ని ప్రేరేపించండి ప్రభువా, నాకు తెలియపరచమని మనం ప్రార్థించాల్సిన వారిగా ఉన్నాం. క్రీస్తునందు పిల్లరా గమనించండి, మన కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాము. జ్ఞానం మనకు అవసరము. అందుకే ఈరోజు మనకు గద్దింపు అవసరమైందని వాక్యం తెలివిస్తుంది. ఇంకా కూడా మనం ఆలోచన చేస్తే తప్పులు సరి చేసుకుంటూ వస్తాం. రెండోదిగా పిల్లరా, రెండో మాట, మన జ్ఞానం ఉండిందనుకోండి, తప్పులు సరి చేసుకుంటూ వస్తాం, తప్పులు దిద్దుకుంటూ వస్తాం, పొరపాట్లు దిద్దుకుంటూ వస్తాం. జ్ఞానం లేదనుకోండి, తప్పులు సరి చేసుకోలేం. ఆ జ్ఞానం మనకు కావాలంటే దేవుడు మనల్ని గద్దించాలి. దేవుడు మనల్ని గద్దించినప్పుడు జ్ఞానంలో అభివృద్ధి అవుతూ వస్తాం. మొదటి మాట. రెండోది, మన తప్పులు మనం సరి చేసుకుంటూ వస్తాం, మన బలహీనతలు మనం సరి చేసుకుంటూ వస్తాం, మన ఒడిదుడుకులు మనం సరి చేసుకుంటూ వస్తాం. గమనించండి, మన పొరపాట్లు ఎక్కడైతే జరిగాయో వాటిని సరి చేసుకుంటూ వస్తాం, వాటిల్ని దిద్దుకుంటూ వస్తాం. నిజమే కదా, నాలో ఈ పొరపాటు ఉంది. జ్ఞానం ఉన్నప్పుడు ఈ యొక్క బలహీనత ఉంది, ఈ యొక్క సమస్య ఉంది, దీన్ని నేను సరి చేసుకోవాలి, దీన్ని నేను దిద్దుకోవాలి అని మనము మరి మన తప్పులు మనం సరి చేసుకుంటూ వస్తాం. ఈరోజు అనేకుల్లో జ్ఞానం లేక వారి తప్పులు వారు సరి చేసుకోలేకపోతున్నారు, వారి పొరపాట్లు వారు సరి చేసుకోలేకపోతున్నారు, వారి లోపాలు వారు సరి చేసుకోలేకపోతున్నారు, వారి యొక్క ఒడిదుడుకులు వారు సరి చేసుకోలేకపోతున్నారు. పిల్లరా గమనించండి, ఎందుకంటే వారి దగ్గర జ్ఞానం లేదు. ఎందుకు జ్ఞానం లేదంటే గద్దింపు కోళ్ళు లోపల లేదు. అందుకే పిల్లరా గమనించండి. మరొక మాటను మనం చూస్తే, మూడో మాటను, నష్టాలు తప్పించుకుంటూ వస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. అవునుతారా, నష్టాలు ముందు మనకున్న నష్టాలు తప్పించుకుంటూ వస్తాం. మనం సరిచేసుకుంటే ముందు మనకున్నటువంటి అపాయాలని సరిచేసుకుంటూ వస్తాం, తప్పించుకుంటూ వస్తాం. మనం జ్ఞానం కలిగి ఉన్నప్పుడు, మరి గద్దింపునకు మరి జ్ఞానం కలిగి ఉన్నప్పుడు ఒకటి జ్ఞానంలో అభివృద్ధి అవుతాం. రెండో మాట మనం చూస్తున్నాం, తప్పులు సరి చేసుకుంటూ వస్తాం. ఎప్పటికప్పుడు మన తప్పులు సరి చేసుకుంటూ వస్తాం, దిద్దుకుంటూ వస్తాం. వాక్యం చలవిస్తుంది కదా, అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు వర్ధల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకుంటాడని వాక్యం రాయబడుతారా. ఎవరైతే అతిక్రమములు దాచిపెట్టుకుంటూ వస్తారో, ఒప్పుకోకుండా ఉంటారో, వారు వర్ధలలేరు. ఎప్పుడు కూడా ఏ వ్యక్తి కానివ్వండి, ఏ కుటుంబం కానివ్వండి, ఏ సంఘం కానివ్వండి, వర్ధల లేదు. ఎప్పుడైతే వాటిని ఒప్పుకొని విడిచిపెడతారో అప్పుడు అభివృద్ధిలోకి వస్తారు. ఇలా గమనించండి. అందుకే రెండో మాట మనం చూస్తున్నా, తప్పులు సరి చేసుకుంటూ వస్తారు. మూడోదిగా, నష్టాలు తప్పించుకుంటూ వస్తారు. ఎందుకు నష్టాలు తప్పించుకుంటూ వస్తారంటే వారి దగ్గర జ్ఞానం ఉంది కనుక. ఇలా గమనించండి, వారి దగ్గర దైవ జ్ఞానం ఉంది కనుక, దేవుని జ్ఞానము ఉంది కనుక వారు తప్పులు సరి చేసుకుంటూ వస్తారు, తప్పులు దిద్దుకుంటా వస్తారా. ఎప్పటికప్పుడు నష్టాలు తప్పించుకుంటారు, వారికి ముందున్నటువంటి అపాయాలు తప్పించుకుంటారు, కష్టాలు తప్పించుకుంటారు, అవమానాలు తప్పించుకుంటారు, ఆర్థికమైన ఇబ్బందులు సమస్యల నుంచి బయటపడుతూ వస్తారు, కొన్ని కష్టాలను తప్పించుకుంటారు. జ్ఞానం ఉంది కనుక ముందున్న అపాయాలను తప్పించుకుంటారు, ముందున్నటువంటి నష్టాలను తప్పించుకుంటారు, ముందున్నటువంటి అవమానాలని తప్పించుకుంటారు, ముందున్నటువంటి సమస్యలను తప్పించుకుంటూ వస్తారు. అందుకే మన జీవితాల్లో మనకేం కావాలి? జ్ఞానం కావాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు చూస్తేనే కొన్ని అపాయాల్లో పడిపోతున్నావు,
చూస్తూనే కొన్ని నష్టాల్లో పడిపోతున్నావు, చూస్తూనే కొన్ని అవమానాలను భరిస్తున్నావు, చూస్తూనే కొన్ని యొక్క ఆర్థికమైన సమస్యలను నువ్వు అనుభవిస్తూ ఉంటున్నావు. గమనించండి, నువ్వు దేవుని సంఘానికి వస్తున్నావు, మళ్ళా వాక్యాన్ని వింటున్నావు, మళ్ళా నీకు ఒక గ్రహింపు లేదు, నీకు జ్ఞానం లేదు, నీకు తెలివి లేదు, నీకు ఈ విషయం లేదు. అందుకే నీవు ఆ నష్టాలను తప్పించుకోలేకపోతున్నావు. అందుకే వాక్యం చాలా వస్తూ ఉంది. పిల్లరా గమనించండి, గద్దింపును లక్ష్య పెట్టేవాడు ఘనతను అందుతారని వాక్యం తెలియపరుస్తుంది. అంత మాత్రమే కాకుండా వివేకులను గద్దించిన ఎడల వారు జ్ఞానాభివృద్ధి పొందుతారు. మన జ్ఞానంలో అభివృద్ధి పరచబడతా వస్తాము. రెండోది తప్పులు సరిచేసుకుంటూ వస్తాము. మూడోది నష్టాలు తప్పించుకుంటూ వస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే జ్ఞానం ఉంది. అయితే మనకి ఏం కావాలి? గద్దింపు కావాలి. దేవుడు నిన్ను గద్దించాలి, దైవజనుల ద్వారా నేను గద్దించాలి, నీలో ఉన్న తప్పులు బయటేయాలి, నీలో ఉన్న లోపాలు బయటేయాలి అని నీవు దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మరి ముందుకు కొనసాగాలి. దేవునికి మహిమ కలుగును గాక. రెండో మాటను మనం చూస్తున్నారా, రెండో మాటను మనం చూద్దాం. రెండో పాయింట్ని మనం చూద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 30వ వచనము 31వ వచనంలో కొన్ని మాటలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానం చేసుకున్నప్పుడు రెండోది ఆలోచన చేస్తే, గద్దింపును తునీకరించి వారు దాని ఫలము అనుభవిస్తారు. అవునుటారా, ఎవరైతే గద్దింపుకు లోబడరో, గద్దింపును ఎవరైతే తునీకరిస్తారో, గద్దింపును ఎవరైతే నెట్టేస్తారో, గద్దింపుకి ఎవరైతే లోబడరో వారు గద్దింపును తునీకరించి వారో దాని ఫలమును అనుభవిస్తారు. క్రీస్తు యేసునందు పిల్లరా గమనించండి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మనందరం ఆలోచించాల్సిన వారంగా ఉన్నాం. ఎవరైతే గద్దింపును తునీకరిస్తారో, తోచేస్తారో, పట్టించుకోరో, పక్కన పెట్టేస్తారో వారు దేవుడు ఏదో ఒక తప్పు వారిలో ఉన్నప్పుడు, ఏదో ఒక బలహీనత వారిలో ఉన్నప్పుడు, దేవుడు వాళ్ళు గద్దించినప్పుడు వారు ఏం చేస్తారంటే దాన్ని తునీకరిస్తారు. చాలామంది తునీకరించినప్పుడు వారికి జరగాల్సిన నష్టం జరుగుతుంది, తునీకరించినప్పుడు వారికి రావాల్సిన అపాయం వస్తుంది, తునీకరించినప్పుడు వారికి రావాల్సినటువంటి అవమానము వస్తుంది. తునీకరించినప్పుడు వారు బలహీనతల్లో, సమస్యల్లో, చిక్కుల్లో, అపాయాల్లో పడిపోతారు. క్రీస్తున్నారు. ఎందుకంటే దాని ఫలం అనుభవించాలి ఖచ్చితంగా. ప్రియ సహోదరి సహోదరుడు, మనుషుడు ఏమి ఎత్తుతాడో ఆ పంటని కొయ్యాలని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. పిల్లరా గమనించండి. అందుకే అక్కడ రాయబడిన మాట, మొదటి మాట ఏమంటున్నాడు దేవుడు అంటే, నా ఆలోచన విననొల్లకపోయిరి. గమనించండి, నా ఆలోచన విననొల్లకపోయిరి. దేవుడు మాట్లాడుతున్నాడు తన ప్రజల గురించి, తన బిడ్డల గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు తన ఆలోచనని తన ప్రజలకు తెలియపరుస్తున్నప్పుడు, తన ఉద్దేశాలను తన బిడ్డలకు తెలియపరుస్తున్నప్పుడు, తన చిత్తాన్ని తన బిడ్డలకు తెలియపరుస్తున్నప్పుడు, తన సంకల్పాన్ని తన బిడ్డలకు తెలియపరుస్తున్నప్పుడు గమనించండి, వారు తన ఆలోచన, దేవుని ఆలోచన విననొల్లకపోయిరి. గమనించండి, ఎందుకంటే మన పట్ల దేవుని ఆలోచనలు ఎంతో గొప్పవే, మన పట్ల దేవుని ప్రణాళిక ఎంతో గొప్పదే, మన పట్ల దేవుని యొక్క చిత్తం ఎంతో గొప్పదే. అలాంటి గొప్ప ఉద్దేశముతో, గొప్ప ఆలోచనతో దేవాది దేవుడు నీతో మాట్లాడుచు ఉంటే, నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, నీ కుటుంబం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, నీ పిల్లల పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, నీ ఆత్మ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. గమనించండి, నీ ముందు భవిష్యత్తు పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఉన్నటువంటి ఆ దేవుడు మాట్లాడుచుంటే ఆయన ఆలోచన వింటున్నావా? ఆయన ఆలోచనకి లోబడుతున్నావా? ఆయన ఆలోచన మనసులో పెడుతున్నావా? లేక నీ ఆలోచన ప్రకారంగా జీవిస్తున్నావా? నీ ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నావా? నీకు నచ్చినట్టుగా జీవిస్తున్నావా? నీవు కోరుకున్నటువంటి జీవితాన్ని జీవిస్తున్నావా? నీవు ఆశించినటువంటి జీవితాన్ని జీవిస్తున్నావా? నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నావా? వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆలోచించే సమయంలో పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. మనం చూస్తున్నాం, మన పట్ల దేవుని ఆలోచనలు ఎంతో గొప్పవి. మానవుల ఆలోచన ఎలాంటివంటే మురికి గుడ్డ లాంటివని వాక్యం చలవిస్తుంది. మానవుల తలంపులు
మానవుల యొక్క ఆలోచనలు, మానవుల యొక్క నీతి ఇవన్నీ ఎలాంటివంటే మురికి గుడ్డ లాంటివని వాక్యం చలవిస్తూ ఉంది. క్రీస్తునందు గమనించండి. అందుకే దేవుడు అంటాడు ఆది కాండములో ఆ యొక్క జల ప్రళయము వచ్చిన యొక్క సందర్భాలను బట్టి దేవుడు మాట్లాడుతూ అంటాడు, మానవుల యొక్క ఆలోచనలో బాల్యము నుండి చెడ్డవి అని వాక్యం రాయబడి ఉంటారా. అవును, మానవుల యొక్క ఆలోచనలు, మానవుల యొక్క తలంపులు, మానవుల యొక్క ఊహలు, మానవుల యొక్క ఉద్దేశాలు, మానవుల యొక్క మార్గాలు ఎలాంటివంటే బాల్యము నుండి కేవలమై చెడ్డవి అని వాక్యం తెలియపరుస్తుంది. అందుకే ఇప్పుడు నీ ఆలోచన చొప్పున నువ్వు నడిపించబడుతున్నావా? దేవుని ఆలోచనలకు నువ్వు లోబడుతున్నావా? ఆలోచించే సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి నీకు ఏమర్థం అవుతుంది? ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఏం గ్రహిస్తూ ఉన్నావు? దేవుని బిడ్డ ఆలోచించు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నా ఆలోచన విననొల్లకపోయిరే. నీ ఆలోచన ప్రకారం జీవిస్తున్నావా? నీ ఆలోచనలు పక్కన పెట్టాలి, నీ తలంపులన్నీ కూడా పక్కన పెట్టాలి, నీ ఉద్దేశాలను కూడా పక్కన పెట్టాలి. దేవుని ఆలోచనని వినాలి, దేవుని ఆలోచనకు నువ్వు లోబడాలి, దేవుని ఆలోచనలు నువ్వు తీసుకోవాలి. నీ పట్ల దేవుని ఆలోచనలు ఎంతో గొప్పవి, ఎంతో విస్తారమై ఉన్నాయి. నీ పట్ల నీకు ఒక మంచి భవిష్యత్తుని ఆయన ఇస్తాడు, నీకు ఒక మంచి జీవితాన్ని ఆయన ఇస్తాడు. ఆయన ఆలోచనకు లోబడితే నీకు ఒక మంచి సాక్ష్యాన్ని ఆయన ఇస్తాడు, ఆయన ఆలోచనకు లోబడితే. గమనించండి, ఇంకా నీ జీవితంలో చెడ్డ ఆలోచనలతో ఉన్నావా? సొంత ఆలోచనలతో ఉన్నావా? మురికి ఆలోచనలతో ఉన్నావా? అటువంటి తలంపులతో ఉన్నావా? అయితే ఈ సమయంలో ఆత్మదేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. రెండో మాట అంటున్నాడు ఇక్కడ, రెండో పాయింట్లో రెండో మాట మనం చూస్తే, నా గద్దింపును వారు కేవలము తునీకరించిరి, దేవుని యొక్క గద్దింపును తోసివేసిరి అని వాక్యం రాయబడింది. అమ్మా, ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నీ విషయంలో కూడా దేవుడు నిన్ను గద్దిస్తూ ఉన్నప్పుడు, దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు, నీ మేలు కూడా దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఆయన యొక్క గద్దింపును నువ్వు ఒకవేళ తునీకరిస్తున్నావేమో, ఆయన గద్దింపుకు నువ్వు లోబట్టడం లేదేమో. ఇదిగో ఆయన మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని గద్దించినప్పుడు మనం తునీకరించకూడదు. దేవుడు మనల్ని గద్దించినప్పుడు మనం విసుక్కోకూడదు. దేవుడు మనల్ని గద్దించినప్పుడు మనం పారిపోకూడదు. కొంతమంది ఉంటారు కొన్ని సంఘాలలో, ఆలోచించండి, దేవుడు వాళ్ళని గద్దించాడు అనుకోండి, ఆ సంఘములో, ఆ యొక్క పరిచర్యలో, ఆ యొక్క సహవాసములో వారిని గద్దించినప్పుడు ఆ సంఘాన్ని విడిచిపెట్టేసి మరొక ప్రాంతానికి వెళ్ళిపోతారు, మరొక సంఘానికి వెళ్ళిపోతారు, మరొక సహవాసానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే దేవుడు అక్కడ వాళ్ళని గద్దించాడు కనుక, దైవజనుల ద్వారా అక్కడ గద్దించాడు కనుక, వారి పొరపాట్లు అక్కడ ఎత్తిపట్టి చూపించాడు కనుక, వారి బలహీనతలు అక్కడ ఎత్తిపట్టి చూపించాడు కనుక, వారి లోపాలు ఎత్తిపట్టి చూపించాడు కనుక అవి వాళ్ళకి మింగుడు పడక, గమనించండి, వాటికి వారు లోపడక ఇక్కడ సురుకు తగిలింది అని ఇంకొక దగ్గరికి వెళ్తారు. గద్దింపు లేని దగ్గర అక్కడ ఇంకొక దగ్గరికి వెళ్తారు. మరి అక్కడ కూడా ఒకవేళ గద్దిస్తే ఇంకొక దగ్గరికి వెళ్తారు. గమనించండి, ఈ రీతిగా ఈ రోజుల్లో ఈ చివరి దినాల్లో అనేక మంది సంఘాలు మారుతూ తిరుగుతున్నారు, స్థిరం లేకుండా తిరుగుతున్నారు, నిలకడ లేకుండా తిరుగుతున్నారు, వారి సొంత ఆలోచన మీద తిరుగుతున్నారు, వాళ్ళ సొంత తలంపుల మీద తిరుగుతున్నారు. అది దేవుని చిత్తం కాదు, అదే దేవుని ఉద్దేశం కాదు. ప్రియులరా గమనించండి, ఒక దగ్గర నాటపడటం లేదు. నువ్వు ఒక దగ్గర నాటపడకపోతే గమనించండి, నువ్వు ఆత్మీయ జీవితంలో బ్రతికుండలేవో. ఒక మొక్క చూడండి, ఒక దగ్గర నాటబడినప్పుడు ఆ మొక్క ఎదుగుతూ ఉంటుంది, ఆ మొక్క బలపడుతూ ఉంటుంది, ఆ మొక్క అభివృద్ధి అవుతూ ఉంటుంది, ఆ మొక్క ఫలింపులోకి వస్తుంది, ఆ మొక్క తన ఫలాలు ఇస్తుంది. అట్లా కాకుండా ఆ మొక్కని ఒక దగ్గర లేకుండా ఆ మొక్క ఇదిగో నా కొద్ది రోజులు ఒక దగ్గర, ఆ తర్వాత ఆ నుంచి పెరిగి ఇంకొక దగ్గర, ఆ నుంచి పెరిగి ఇంకొక దగ్గర, ఆ నుంచి పెరిగి ఇంకొక దగ్గర వేస్తూ ఉంటే చివరికి ఆ మొక్క ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఆలోచించేయండి, గమనించండి. అదేవిధంగా ఈరోజు అనేకులు గద్దింపును తునీకరిస్తూ ఆయా సంఘాలు తిరుగుతూ ఉన్నారు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కూడా ఒకవేళ ఆయన గద్దింపును నువ్వు తునీకరిస్తున్నావా?
ఆలోచించు. ఇప్పటి వరకు తునీకరిస్తూ ఉన్నట్లయితే ఇప్పుడైనా ప్రభు సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకో, ఆయన దగ్గర క్షమాపణ కోరుకో. నిన్ను దేవుడు గద్దిస్తున్నాడంటే నీ మేలు కోరే గద్దిస్తున్నాడు, నీ మంచి కోరే ఆయన గద్దిస్తున్నాడు. నువ్వు ఆత్మీయంగా ఎదగాలని ఆయన గద్దిస్తున్నాడు. గమనించండి, రేపు నువ్వు నరకాన్ని తప్పించుకోవాలని ఆయన గద్దిస్తున్నాడు. రేపు నిత్యత్వంలో పరలోక రాజ్యంలో ఉండాలని ఆయన గద్దిస్తున్నాడు. నీకు ఒక మంచి పేరు రావాలని ఆయన గద్దిస్తున్నాడు. నీకు ఒక మంచి సాక్ష్యం రావాలని ఆయన గద్దిస్తున్నాడు నిన్ను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నా గద్దింపున వారు కేవలము తునీకరించిరి అంటే తోచేశారో. దేవుని మాటలను ఈరోజు అనేక మంది లెక్క లేకుండా తోచేస్తున్నారు. వారిలో ఒకరుగా నువ్వు ఉన్నావా ఆలోచించి. ఇప్పటికైనా నీ జీవితాన్ని సరిచేసుకో, ఇప్పటికైనా నీ యొక్క సాక్ష్యాన్ని సరిచేసుకో, ఇప్పటికైనా నీ యొక్క ప్రవర్తన సరిచేసుకోమని దేవుని వాక్యము మరొక్కసారి హెచ్చరిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. ఇంకొక మాట అంటాడు ఆయన, 3వ మాట అంటున్నాడు అక్కడ, కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు. చూసారా? ఎందుకంటే ఆయన మాట విననొల్లకపోయిరి ఒకటి, రెండోది ఆయన గద్దింపును తునీకరించారు, మూడోది ఏమొస్తుంది వాళ్ళకంటే కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. ఎంత చెప్పినా వినలేదు కనుక శిక్ష తప్పదో. ఎంత చెప్పినా వినలేదు కనుక వాళ్ళ ప్రవర్తనకు ప్రతిఫలాన్ని అనుభవించాలి, శిక్ష తప్పదు. క్రీస్తునందురా దేవుడు గద్దించినప్పుడు ఒకవేళ మన జీవితాల్లో మన మేలు కోరి, మన మంచి కోరి, మన ఆశీర్వాదాన్ని కోరి, మన దీవెన కోరి, మన ఆత్మీయతను కోరి, మన కుటుంబ భవిష్యత్తును కోరి ఆయన మనల్ని గద్దిస్తూ ఉన్నప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఒకవేళ విననొల్లకుండా ఉన్నావా, నీవు తునీకరిస్తున్నావా, అయితే నీ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవిస్తావని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ సమయమందు సహోదరి సహోదరుడా ఆలోచించు. అందుకే కదా వాక్యం సెలవిస్తుంది కదా, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదని ప్రభు సెలవిస్తున్నాడు. అవును, ఈరోజు నువ్వు తునీకరిస్తే ఆ ఫలాన్ని నువ్వు అనుభవించాలి, ఆ శిక్ష నువ్వు అనుభవించాలి. గమనించండి, దేవుడు ఎవరికి రావాల్సింది వారికి ఇస్తాడు ఖచ్చితంగా. తప్పు చేసిన వారిని, పొరపాటు చేసిన వారిని దేవుడు విడిచిపెట్టడు. క్రీస్తును ఆయన తన మాటలో తన ఉద్దేశాన్ని చెప్పినప్పుడు వినకపోతే, ఆయన గద్దించినప్పుడు లోబడకపోతే ఇక ఎవరికి రావాల్సిన ప్రతిఫలం వాళ్ళకి వస్తుంది, వాళ్ళు అనుభవించాలి. ఆ రోజు అవ్వ ఆదాము తప్పు చేసినప్పుడు వాళ్ళకి వేయాల్సిన శిక్ష దేవుడు వేశాడు. తోటల నుండి గెంటేశాడు. గమనించండి, తోటల నుంచి బయటికి తోసేశాడు. ప్రియ సహోదరులారా, తప్పు చేసినప్పుడు దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. వాళ్ళకి చెప్పాడు, వారు ఆజ్ఞ అతిక్రమించారు, తప్పు చేశారు, పొరపాటు చేశారు, దాని ఫలము అనుభవించాల్సి వచ్చింది, ఆ ప్రతిఫలము వారు పొందుకోవాల్సి వచ్చింది. గమనించండి, వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీకు అర్థమవుతుంది. వాక్యం చదివిస్తుంది, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందెదరు. అంటే ఘనతకు ముందు ఉండవలసింది ఏమిటి అని మనం చూస్తున్నాం. ఈ యొక్క 6వ భాగంలో కూడా మనం చూస్తున్నాము. గమనించండి, గద్దింపును లక్ష్యపెట్టేవాడు ఘనత నొందుతారని 6వ భాగంలో కూడా మనం చూస్తున్నాం. ఏ విధంగా అంటే మొదటి పాయింట్ మనం చూసాం, వివేకులను గద్దించినట్ల వారు జ్ఞానములో అభివృద్ధి అవుతారని చూసాం. 2వ పాయింట్ని మనం చూసాం, గద్దింపును తునీకరించి వారు దాని ఫలమును అనుభవిస్తారని మనం విన్నాం ఇప్పటి వరకు. 3వ పాయింట్ని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంది, ఎన్నిసార్లు గద్దించినానో లోబడిన వాడు మరి హఠాత్తుగా తిరుగు లేకుండా నాశనం అయిపోతాడని అక్కడ వాక్యం రాయబడి ఉంటుంది. క్రీస్తునందు ప్రియులరా, ఎన్నిసార్లు గద్దించినా కానీ లోబడకపోతే, 3వ పాయింట్ ఎన్నిసార్లు గద్దించినానో లోబడిన వాడు నష్టపోతాడు. వాక్యం తెలియపరుస్తుంది. నీ జీవితంలో దేవుడు ఒకవేళ నిన్ను గద్దిస్తూ ఉంటే నువ్వు లోబడకుండా ఉన్నావేమో, నీకు అవకాశాలు దేవుడు ఇస్తూ ఉంటే లోబడకుండా ఉన్నావేమో. ఎన్నోసార్లు గద్దిస్తున్నాడు, నీకు సమయాన్ని ఇస్తున్నాడు. ఈ నా కుమారుడు ఇంకా తెలుసుకుంటాడులే, ఈ నా కుమార్తె ఇంకా తెలుసుకుంటుందిలే, వారు ఉన్నటువంటి పాపముల నుంచి విడిపించబడతారు, వారున్న శాపముల నుంచి విడిపించబడతారు, వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి, వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలి,
అని దేవుడు సమయాన్ని నీకు పొడిగించే కొలది, సమయాన్ని నీకు ఇచ్చే కొలది, అవకాశాన్ని నీకు ఇచ్చే కొలది, ఆ అవకాశాన్ని చూసుకొని నువ్వు రెచ్చిపోతున్నావేమో, ఆ అవకాశాన్ని చూసుకొని విచ్చలవిడిగా నువ్వు పాపంలో జీవిస్తున్నావేమో, దేవుడు నేను గద్దించినప్పుడు నువ్వు లోబడకుండా ఉన్నావేమో, నాకేం కాలేదులే అనుకుంటున్నావేమో, నేను ఎన్ని పొరపాట్లు చేసినా ఏం అవటం లేదులే అనుకుంటున్నావేమో, ఎన్ని తప్పులు చేసినా ఏం కాలేదులే అనుకుంటున్నావేమో, అలా రోజులు గడిచిపోతున్నాయిలే అనుకుంటున్నావేమో, నేను బాగానే ఉన్నానులే, నా కుటుంబం బాగానే ఉందిలే, నా పిల్లలు బాగానే ఉన్నారులే, మరి పొరపాట్లు చేసిన నేను చలామణి అయిపోతున్నానులే, ఏం కాదులే అనుకుంటున్నావేమో. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈ సమయంలో ఆత్మదేవుడు తెలియపరుస్తున్నాడు, ఎన్నిసార్లు గద్దించినా కానీ నువ్వు లోబడకపోతే నష్టపోతావో అని వాక్యం రాయబడింది. అక్కడ భయంకరమైన మాట రాయబడింది. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు తిరుగు లేకుండా మరి హఠాత్తుగా నాశనమైపోతాడని వాక్యం అక్కడ రాయబడింది. చాలా భయంకరమైన మాట అది, వినడానికి చాలా భయంకరమైన మాట. గమనించండి, అలాంటి ప్రమాదం ఉంది, నష్టపోతావు. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఏ పొరపాటు అయితే నువ్వు చేస్తున్నావో, ఏ యొక్క తప్పు అయితే నువ్వు చేస్తున్నావో, ఏ లోపం అయితే నీలో ఉందో, ఏ ఒడిదుడికైతే నీలో ఉందో, ఏ రహస్యమైనటువంటి పాపంలో నువ్వు జీవిస్తున్నావో, నువ్వు బ్రతుకుతున్నావో, ఈ సమయమందు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఆ రహస్యమైన పాపాన్ని విడిచిపెట్టకపోతే, ఆ యొక్క పాపను విడిచిపెట్టకపోతే వాక్యం తెలియపరుస్తుంది, హఠాత్తుగా నువ్వు నష్టపోతావు. ఏదో ఒక రోజు హఠాత్తుగా నువ్వు నష్టపోయే సందర్భం రాబోతా ఉంది. ముందుగా హెచ్చరిస్తున్నాడు, ఇప్పటికైనా నీ ఆలోచన మార్చుకో, ఇప్పటికైనా నీ మాటలు మార్చుకో, ఇప్పటికైనా నీ ప్రవర్తన మార్చుకో, ఇప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకో, ఇప్పటికైనా నీ బ్రతుకు మార్చుకో, ఇప్పటికైనా నీ సాక్ష్యాన్ని మార్చుకో. పిల్లరా గమనించండి, వాక్యం తెలియపరుస్తుంది, నష్టపోతావు ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకు అని అంటే పిల్లరా, ముందు జరగబోయే విషయాలు దేవుడికి తెలుసు, నీకు తెలియదు, అందుకే ఆయన నిన్ను గద్దిస్తాడు. ముందు జరగబోయే విషయాలు దేవునికి తెలుసు, నీకు ఇప్పటి వరకు తెలుసు, ఇప్పటి వరకు నీకు తెలుసు. నాకేం జరుగుతుందో నీకు తెలియదు, రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు, రేపు వారంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు, రేపు నెలలో ఏం జరగబోతుందో నీకు తెలియదు, రేపు సంవత్సరంలో ఏం జరగబోతుందో నీకు తెలియదు. అవన్నీ తెలిసిన దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. ముందు రోజుల్లో మన జీవితాల్లో ఏం జరగబోతుందో, మన బతుకుల్లో ఏం జరగబోతుందో, మన కుటుంబాల్లో ఏం జరగబోతుందో, మన పిల్లల విషయంలో ఏం జరగబోతుందో, మన వ్యాపారంలో ఏం జరగబోతుందో, మన ఉద్యోగంలో ఏం జరగబోతుందో, మన డ్యూటీలో ఏం జరగబోతుందో, ఇవన్నీ ఆయనకు తెలుసు. ఆ తెలిసిన దేవుడు మనల్ని గద్దిస్తాడు. ఎందుకో తెలుసా, మనం సరిచేయడానికి, మంచి మార్గంలో నడిపించడానికి. ముందు జరగబోయే విషయాలు దేవునికి తెలుసు, మనకు తెలియదు, నీకు తెలియదు. క్రీస్తునందు ప్రియ దేవుడి బిడ్డరా, అందుకనే దేవుడు మనల్ని తప్పించాలని, రక్షించాలని గద్దిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వ్యాపారం నుంచి తప్పించాలని, ఆ నష్టం నుంచి తప్పించాలని, ఆ ఇబ్బందుల నుంచి తప్పించాలని, ఆ పోరాటం నుంచి తప్పించాలని, ఆ అవమానం నుంచి తప్పించాలని, ఆ ఆర్థికమైన ఇబ్బందుల నుంచి తప్పించాలని తెలిసిన దేవుడు మనల్ని ఆయనకు తెలుసు కనుక అందుకని మనల్ని ఏం చేస్తాడైనా గద్దిస్తాడు. ఎందుకు గద్దిస్తాడంటే ఆ అపాయం నీకు రాకూడదని, ఆ ప్రమాదం నీకు రాకూడదని, ఆ నష్టం నీకు రాకూడదని, ఆ అవమానం నీకు రాకూడదని ఆయన గద్దిస్తాడు. తెలిసిన దేవుడు గద్దిస్తాడు. పిల్లరా గమనించండి, వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నేను తప్పించాలని, నేను రక్షించాలని, నేను కాపాడాలని, తిరిగి మరలా నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలని, మంచి బ్రతుకునివ్వాలని ఆయన గద్దిస్తాడు. వాక్యం తెలియపరుస్తుంది. లోబడకపోతే ప్రమాదంలో పడిపోతావు. అందుకే పిల్లరా, లోబడకపోతే నష్టపోతావు, లోబడకపోతే ప్రమాదంలో పడతావు, లోబడకపోతే నష్టపోతావు. ఈరోజు అనేక మంది వ్యక్తులు నష్టపోవడానికి కారణం ఏమిటి? అనేక మంది కుటుంబాలు నష్టపోవడానికి కారణం ఏమిటి? అనేక మంది సంఘాలు నష్టపోవడానికి కారణం ఏమిటంటే, ముందు తెలిసిన దేవుడు గద్దిస్తుంటే ఆ గద్దింపుకు లోబడక ఉన్నందువల్ల వారి జీవితాల్లో నష్టపోతున్నారు, వాళ్ళ కుటుంబాల్లో నష్టపోతున్నారు, వారి సంఘాల్లో నష్టపోతున్నారు. పిల్లరా గమనించండి, ఎందుకు జరుగుతుంది ఈరోజు నీ కుటుంబంలో నష్టం? ఎందుకు జరుగుతుంది నీ జీవితంలో నష్టం? గమనించి ఒకసారి, ఆలోచించి ఒకసారి. ఆయన ముందు తెలిసిన దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు, కానీ నువ్వు లోబట్టడం లేదు. అందుకే నువ్వు నష్టపోతున్నావు, వ్యాపారంలో నష్టపోతున్నావు, ఉద్యోగంలో నష్టపోతున్నావు,
బిజినెస్లో నష్టపోతున్నావు. ఎందుకు నష్టం జరుగుతుంది? దేవుడు నిన్ను గద్దిస్తే నువ్వు లోబడలేదేమో ఒకసారి ఆలోచించు. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం సెలవిస్తూ ఉంది ఈ సమయం ముందు లేఖన భాగంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. అనేక సార్లు దేవుడు నిన్ను గద్దించాడో, నువ్వు వినలేదో. దేవుడు నిన్ను ప్రేరేపించాడో, వినలేదో. మంచిగా చెప్పాడో, వినలేదో. హెచ్చరించాడో, వినలేదో. గద్దించాడో, వినలేదో. ఇక నీ జీవితాన్ని వదిలిపెట్టేస్తున్నాడేమో ఒకసారి ఆలోచించు. నీ కుటుంబాన్ని విడిచిపెట్టాడేమో ఒకసారి ఆలోచించు. ఎందుకని? నువ్వు లోబడలేదు కనుక, నువ్వు వినలేదు కనుక, నువ్వు పట్టించుకోలేదు కనుక, నువ్వు లోబడలేదు కనుక. అందుకే ఒకవేళ విడిచిపెట్టున్నాడేమో ఆలోచించు. సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది సమయంలో. ఎలా ఉన్నావు నీ జీవితంలో? ఏ విధంగా బ్రతుకుతున్నావు నువ్వు? ఒకసారి ఆలోచించు. అందుకే మరొక మాటను కూడా మనం చూద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాటను మనం చూస్తే, బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. గమనించండి, దేవుడు చెబుతున్నాడు ఈ సమయంలో. ఒకవేళ నీ జీవితంలో ఇదిగో, ఒకవేళ నీ కుటుంబంలో నువ్వు తండ్రి అయితే పిల్లల పట్ల ఏం చేయాలి? వారిని గద్దించాలి. మీ యొక్క కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, వారిలో ఏదైనా పొరపాటు ఉంటే, ఏదైనా లోపం ఉంటే, ఏదైనా బలహీనత ఉంటే చూస్తూ గమ్మున ఉండవద్దు. మరి చూసి చూడనట్టుగా ఉండొద్దు. ఏదైనా లోపం కనిపించినప్పుడు నువ్వు గద్దించాలి. ఏదైనా లోపం కనిపించినప్పుడు నువ్వు హెచ్చరించాలి, నువ్వు మందలించాలి. ఈరోజు అనేక కుటుంబాల్లో తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు వారి పిల్లల్లో కొన్ని విషయాలు కనిపించినప్పుడు చూసి చూడనట్టుగా మందలించకుండా విడిచిపెట్టేస్తున్నారు కదా. గమనించండి. అంటే అలా వదిలేస్తున్నారంటే వారు నీ జీవితంలో రేపేమవుతారంటే నీకు విరోధులు అవుతారో. ఈ రోజుల్లో కూడా అనేక మంది తల్లిదండ్రులకి వారి బిడ్డలో విరోధులైపోయినారో, వ్యతిరేకులైపోయినారో. తల్లిదండ్రులకి ఆ పిల్లల ద్వారా అవమానం జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతుంది ఇలా అంటే, వారు మొదటి నుంచి వాక్యము అనే బెత్తము ఆ పిల్లలకి వాడలేదు గనుక, వాక్యం అనే బెత్తం ద్వారా వాళ్ళని పెంచలేదు గనుక, వాక్య క్రమంలో, ఉపదేశ క్రమంలో వారిని పెంచలేదు గనుక పిల్లరా. అందుకని ఈరోజు చాలామంది తల్లిదండ్రులు సిగ్గుపడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అవమానాలు వారి జీవితాల్లో జరుగుతున్నాయి. గమనించండి. అందుకే బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. చూసారా? గమనించండి. ఎందుకో తెలుసా? తన మీద తన తప్పు చేసినప్పుడు చర్య తీసుకోలేదు కనుక, తన తప్పు చేసినప్పుడు పిల్లలు గమనించండి, గద్దించలేదు కనుక, ఖండించలేదు కనుక, బుద్ధి చెప్పలేదు కనుక, అందుకే విరోధులైపోతారు కదా. వారి పాపంలో జీవిస్తూ విరోధులైపోతారు తండ్రికి. క్రీస్తునందు పిల్లరా, వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఒక దైవజనుడు, ఒక సేవకుడు, సంఘములో ఒక విశ్వాసి, ఒక సహోదరుడు, ఒక సహోదరి పిల్లరా గమనించండి. వారు తప్పిపోతూ ఉన్నప్పుడు పిల్లరా, వారి మీద బెత్తం వాడకపోతే, వాక్యము అనే బెత్తం వాడకపోతే పిల్లరా గమనించండి, వాక్యం విన్న దేవుని పిల్లరా, వారు ఆత్మీయ తండ్రికి ఆ విశ్వాసులు విరోధులైపోతారు. క్రీస్తును పిల్లరా పిశాసులుగా మారిపోతారు పిల్లరా. విశ్వాసులుగా ఉన్నవారు వాక్యం అనే బెత్తంగానే ఒక సంఘ కాపరి వాడకపోతే, ఒక వ్యక్తి జారిపోతూ ఉంటే, ఒక వ్యక్తి తప్పిపోతూ ఉంటే, ఒక వ్యక్తి పడిపోతూ ఉంటే, ఒక వ్యక్తి దూరం అయిపోతూ ఉంటే పిల్లరా, ఒక కుటుంబం దూరం అయిపోతూ ఉంటే, వారికి తెలిసి కూడా, సత్యం తెలిసి కూడా ఒక సంఘ కాపరి పిల్లరా ఆ కుటుంబం గురించి, ఆ కుటుంబం విషయంలో, లేకపోతే ఆ సహోదరుడి విషయంలో, ఆ సహోదరి విషయంలో, వారి యొక్క పిల్లల విషయంలో ఒకవేళ వాక్యం అనే బెత్తమ కానీ వాడకపోతే, ఆ కాపరికి వాళ్ళు విరోధులైపోతారు, పగోళ్ళైపోతారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే పిల్లరా గమనించండి పిల్లరా, వారి మీద చర్య తీసుకోలేదు కనుక, వారిని గద్దించలేదు కనుక, వారిని ఖండించలేదు కనుక, వారికి బుద్ధి చెప్పలేదు కనుక పిల్లరా, నాకెందుకులే అనుకుంటే, ఒకవేళ నేనేదైనా వారికి చెప్తే, వారి మీద బెత్తం వాడితే, వాళ్ళని గద్దిస్తే, వారు ఒకవేళ నన్ను అపార్థం చేసుకుంటారేమో అనుకొని వాళ్ళని కానీ గద్దించుకుని ఉన్నట్లయితే పిల్లరా, ఇదిగో వాళ్ళు విరోధులైపోతారని వాక్యం ద్వారా మనకు
మరి దేవుడు మాట్లాడుతున్నాడు. రెండోది మనం ఆలోచన చేస్తే, కుమారుణ్ణి ప్రేమించువాడో వాడిని శిక్షించును, దేవునికి మహిమ కలుగును గాక. కుమారుణ్ణి ప్రేమించిన వాడో వాడిని శిక్షించును. అవును పిల్లరా, ఒక తండ్రికి నిజంగా ఆ కుమారుడి మీద ప్రేమ ఉన్నట్లయితే పిల్లరా, ఆ వ్యక్తి పిల్లరా పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు పిల్లరా ఖచ్చితంగా ఏం చేస్తారంటే వారిని శిక్షిస్తారు. తప్పు చేసినప్పుడు ప్రేమ అనేది కానీ ఉంటే గమనించండి, వాక్యం రాయబడింది కదా, మేలుగోరిన స్నేహితుడు హృదయమును గాయము చేయును, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడని వాక్యం తెలియపరుస్తూ ఉంది. క్రీస్తుని నిజంగా నీ బిడ్డలను ప్రేమిస్తే, నీ పిల్లలను ప్రేమిస్తుంటే పిల్లరా గమనించండి, వారు తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు, వాక్యానికి విరోధంగా వారు బ్రతుకుతున్నప్పుడు పిల్లరా ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి. బెత్తం వాడకపోతే విరోధులు అయిపోతామని మొదటి మాట మనం చూసాం పిల్లరా. అలాగనే కుమారుణ్ణి ప్రేమించేవాడు వాడిని శిక్షించును, తప్పు చేసినప్పుడు శిక్షించాలి. వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డ ఆలోచించే సమయంలో, నీ కుమారుడు తప్పు చేసినప్పుడు నువ్వు శిక్షిస్తున్నావా? నీ కుమార్తె తప్పు చేసినప్పుడు నువ్వు శిక్షిస్తున్నావా? అలా శిక్షించకపోతే నీది నిజమైన ప్రేమ కాదు అని వాక్యం సెలవిస్తుంది. నిజంగా నువ్వు వారిని ప్రేమిస్తూ ఉంటే, వాళ్ళకి మంచి భవిష్యత్తు కావాలి అని నువ్వు ఆశిస్తూ ఉన్నట్లయితే వెంటనే వాళ్ళని ఏంటంటే వారి మీద బెత్తాన్ని, వాక్యం అనే బెత్తాన్ని ఉపయోగిస్తావు. రెండోది, తప్పు చేసినప్పుడు వాళ్ళు లోపడకపోతే వాళ్ళని శిక్షిస్తావు. గమనించండి, శిక్షించాలి. ఈరోజు కూడా అనేక మంది పిల్లరా, కొంతమంది కాపర్లు మనం చూసినప్పుడు పిల్లరా సంఘాల్లో పిల్లరా ఇదిగో గద్దించడం మానేశారు వాక్యము ద్వారా పిల్లరా. గమనించండి, తప్పు చేసిన వ్యక్తిని శిక్షించడం మానేశారు పిల్లరా. గమనించండి, మరి చూడండి, ఆలోచించండి, దేవునికి భయపడి మనం పిల్లరా దేవుని వాక్యానికి భయపడాలి. మనం దేవుని వైపు చూడాలి పిల్లరా. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు పిల్లరా వారి మీద బెత్తాన్ని ఉపయోగించాలి. ఒక వ్యక్తి పొరపాటు చేసినప్పుడు వారిని ఖండించాలి, వారిని గద్దించాలి. ఈరోజు అనుకుంటున్నారు వాళ్ళ మీద బెత్తాన్ని ఉపయోగిస్తే, లేకపోతే వాళ్ళని శిక్షిస్తే వారి సంఘానికి రారేమో, వారు ఏరే మందిరానికి వెళ్ళిపోతారేమో, ఏరే సహవాసానికి వెళ్ళిపోతారేమో అనుకుంటున్నారు. సాటి మనుషులకు భయపడుతున్నారు, విశ్వాసులకు భయపడుతున్నారు, కానీ దేవునికి భయపడటం లేదు చాలామంది, వాక్యానికి భయపడటం లేదు చాలామంది పిల్లరా, సత్యానికి భయపడటం లేదు చాలామంది. మనం చూసినప్పుడు సంఘాల్లో గద్దించడం మానేశారు, తప్పు చేసినప్పుడు శిక్షించడం మానేశారు. రేపు దేవుడి దగ్గర లెక్క ఇవ్వాలి ఖచ్చితంగా. మనుషుల్ని మెప్పించేదానికి కాదు మనం పరిచర్య చేసేది, మనుషుల్ని మెప్పించడానికి కాదు మనం సేవ చేసేది, దేవుణ్ణి మెప్పించాలా. మరి దేవుణ్ణి మెప్పించాలి. మనం దేవుణ్ణి మెప్పించే వారిగా మనం ఉండాలి, మనుషుల కోసం కాదు మనం చేసేది పిల్లరా. వాళ్ళని గద్దించి, ఖండించి, బుద్ధి చెప్పి, సరిచేసి వాళ్ళ ఆత్మను నరకానికి పోకుండా కాపాడాల్సిన బాధ్యత మనదే కదా. వారు చివరి శ్వాస విడిచేంత వరకు కూడా శావుకుడిది కదా ఈ యొక్క బాధ్యత. ఆలోచించండి, ఈరోజు పొరపాటులు చేస్తూ ఉంటే వదిలేస్తున్నారు, బెత్తం వాడటం లేదు, వాక్యాన్ని వాడటం లేదు, వాక్యాన్ని ఉపయోగించడం లేదు. తప్పు చేసినప్పుడు నువ్వు ఈ తప్పు చేసావని చెప్పి శిక్షించడం లేదో, బుద్ధి చెప్పడం లేదో, మందలించడం లేదో, మాకెందుకు వదిలేస్తున్నాడు. అందుకనే మనల్ని కాపర్లుగా పెట్టింది. కొంతమంది విషయంలో ఆలోచించండి, కొంతమంది గద్దించే వాళ్ళు గద్దిస్తున్నారు, ఖండించే వాళ్ళు ఖండిస్తున్నారు, కొంతమంది వదిలేస్తున్నారు, విడిచిపెట్టేస్తున్నారు పిల్లరా. రేపు మనం దేవుడి దగ్గర ఖచ్చితంగా లెక్క ఇవ్వాలి. మనుషుల వైపు మనం చూడకూడదు, మనల్ని పిలిచిన దేవుని వైపు చూడాలి. మనల్ని పిలిచినటువంటి, మనల్ని పరిచర్యకి పిలిచాడే, సేవకు పిలిచింది ఎందుకు? ఆత్మను రక్షించడానికి. ఆయన వైపు చూస్తూ మనం పరిచర్య చేయాలి, ఆయన వైపు చూస్తూ మనం సేవ చేయాలి, ఆయన వైపు చూస్తూ మనం ఆత్మలను రక్షించాలి, ఆయన వైపు చూస్తూ సరైన మార్గంలో నడిపించాలి, ఆయన వైపు చూస్తూ గద్దించాలి, ఆయన వైపు చూస్తూ ఖండించాలి, ఆయన వైపు చూస్తూ బుద్ధి చెప్పాలి. క్రీస్తునందు పిల్లరా ఆలోచించండి. ఇంకొక మాట రాయబడి ఉంది, మూడో మాట పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి, అదే సామెతల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనంలో వాక్యం రాయబడింది, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవుతాడు. అవును కదా నరా, శిక్షించిన వాడు చెడిపోతాడు, శిక్షించిన వాడు నష్టపోతాడు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవుతాడు. గమనించండి, నువ్వు ఒక తండ్రివిగా నీ బిడ్డలు కానీ శిక్షిస్తే
వారు జ్ఞానం గలవారు అవుతారు. గద్దిస్తే వారు జ్ఞానం గలవారు అవుతారు. ఆలోచించండి. అపహాసకుని గద్దింపకము వాడు లోబడని వాక్యం రాయబడింది కింద భాగంలో. గమనించండి. అందుకే తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడు అవుతాడు. ఒక కుమారుడు తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తిని శిక్షిస్తే ఆ కుమారుడు జ్ఞానం గలవాడు అవుతాడు. నువ్వు గద్దించడం ద్వారా, నువ్వు ఖండించడం ద్వారా, నువ్వు బుద్ధి చెప్పడం ద్వారా జ్ఞానోదయం కలుగుతుంది. జ్ఞానం కలిగి జీవిస్తాడో రేపు నిత్య నాశనాన్ని తప్పించుకుంటాడో పరలోక రాజ్యంలో పాలు పంపులు పొందుతాడు కదా. అలాగనే ఒక సంఘ కాపరి పిల్లరా గమనించండి, ఆలోచించండి పిల్లరా. మరి విశ్వాసాన్ని, ఆత్మీయ కుమారుల్ని, ఆత్మీయ కుమార్తెలు పిల్లరా ఇదిగో గద్దించినప్పుడు వాళ్ళు జ్ఞానం గలవారు అవుతారు పిల్లరా. దేవుని వాక్యము ద్వారా గద్దించినప్పుడు వారు జ్ఞానం గలవారు అవుతారు. నరకాన్ని తప్పించుకుంటారు, నిత్య నాశనాన్ని తప్పించుకుంటారు, నిత్య రాజ్యమైన పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడతారు. అందుకే వాక్యం తెలియపరుస్తూ ఉంటారా, ఘనతకు ముందు ఉండవలసినవి అన్న అంశంలోంచి మనం దేవుని వాక్యాన్ని మరి తెలుసుకుంటున్నారా. ఘనతకు ముందే ఉండాలంటే గద్దింపు ఉండాలని 6వ భాగంలో కూడా మనం చూస్తున్నాం. 5వ భాగంలో గద్దింపుని గురించి మనం చూసాం. 6వ భాగంలో కూడా గద్దింపుని గురించి మనం చూసాం. అందులో నుంచి మెయిన్ విషయాలు 3 విషయాలు మనం చూసాం. వివేకుల్ని గద్దించినలా వారు జ్ఞానంలో అభివృద్ధి పరచబడతారు అని మనం మొదటి మాట తెలుసుకున్నాం. మొదటి పాయింట్ ఆలోచించండి. గద్దించినప్పుడు జ్ఞానంలో అభివృద్ధి అవుతారని, తప్పులు సరిచేసుకుంటారు, నష్టాలు తప్పించుకుంటారని. 2వ పాయింట్ మనం చూసినప్పుడు గద్దింపుని తుణీకరించిన వారు దాన్ని ఫలాన్ని అనుభవిస్తారని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. అవును పిల్లరా, ఎందుకంటే నా ఆలోచన వారు వినడంలో లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రజల గురించి. నా గద్దింపును వారు కేవలం తునీకరించారని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఏమన్నాడంటే కాబట్టి వారు ప్రవర్తనకు తగిన ఫలము అనుభవిస్తారని వాక్యం రాయబడింది. 3వ పాయింట్ మనం చూసినప్పుడు ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే నష్టపోతామని వాక్యం మనకి తెలియపరుస్తుంది. అందుకే బెత్తమ వాడని వాడు తన కుమారునికి విరోధి. మొదటి మాట మనం చూసాం. 2వది కుమారుని ప్రేమించేవాడు వాడిని శిక్షిస్తాడని మనం చూసాం. 3వది తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు అవుతాడని వాక్యం తెలియపరుస్తుంది. వాక్యమైన సహోదరుడా నీకేమర్థమైంది? ఏమర్థమైంది? మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు నిన్ను ప్రేమించాడు. నన్ను ప్రేమించి 2026 సంవత్సరాల క్రితము పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చాడు. కన్ని మరియమ్మ గర్భముందు జన్మించాడు. 33.5 సంవత్సరాలు ఇక్కడ జీవించాడు. మన పాపముల నిమిత్తమై, అపరాధాల నిమిత్తమై, దోషాల నిమిత్తమై, అతిక్రమాల నిమిత్తమై తన ప్రాణం పెట్టాడు, రక్తం గార్చాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మళ్ళా మృత్యుంజయుడి పునరుద్ధానం తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆ ప్రభువు నేడో రేపో తిరిగి రాబోతున్నాడు. ఆయన గద్దింపుకు లోబడదాం రా, నిత్య రాజ్యాన్ని చేరుకున్నాం. అటు కృప ప్రభువు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎత్తబడిన వాక్యాన్ని మీరు దీవించు. ఎంతమంది బిడ్డలైతే విన్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించి బలపరిచి ఆత్మీయులుగా మీరు మార్చి పరలోక రాజ్యానికి సిద్ధపరచమని వేడుకుంటున్నాం. ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన సహోదరి శాంతమ్మ గారిని దీవించు. వారి కుటుంబాన్ని, బిడ్డలను దీవించి ఆశీర్వదించి బలపరిచి మయం పొందుకోమని వేడుకుంటూ చిన్న ప్రార్థన దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యుని సహవాసము ఇక్కడ గుండి మనకి భూలోకంలో సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా సోస్త్రికం టీపీ గూడూరు మండలం నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.